నా పేరు శివప్రశాంత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీడిఎస్ జిల్లా కార్యదర్శిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై ప్రైవేట్ విద్యా సంస్థలలో విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటున్నారనే దానికి వ్యతిరేకంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి సంతకాల సేకరణ నిర్వహిస్తూ ఉన్నాం. భద్రాచలం పట్టణంలో బస్టాండ్లో ప్రజా సేకరణ సంతకాలు సేకరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో అవి మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి తప్ప విద్యారంగాన్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. విద్యారంగంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థలు నా కొడుకు బాగా చదువుకోవాలని చెప్పేసి ప్రైవేట్ విద్యా సంస్థలకి పంపుతున్నారు. కానీ అదే ఆసరాగా చేసుకొని విద్యా సంస్థల వాళ్ళు నర్సరీ దగ్గర నుంచి చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఎంబీబీఎస్, ఎంటెక్, 10th క్లాసు ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పేసి లక్షల రూపాయలు ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా ప్రభుత్వానికి తెలిసే నడుస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వ విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. రాజ్యాంగంలో విద్య మన హక్కు అని చెప్పేసి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ఉచిత విద్య అందించాలని చెప్పేసి పీడిఎస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంతకాల సేకరణ చేస్తూ ఉంది. కాబట్టి ప్రజల నుంచి కూడా అదే రకంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు యూనిఫామ్ పేరుతో, బుక్స్ పేరుతో, అనేక సంవత్సరాల ఫీజుల పేరుతో వసూలు చేసే దాన్ని మొత్తం కూడా నియంత్రించాలి. లేకుంటుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లును కూడా ముట్టడించడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈరోజు పీడిఎస్ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తెలియజేస్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి ఓట్లు లేవనే కారణంతోనే ఈరోజు ఫీజులు మాత్రం నియంత్రించట్లేదా? ఈరోజు విద్యార్థులకు సంబంధించిన హక్కు ఎక్కడ ఉండేది? ఈరోజు విద్యార్థులు మొత్తాన్ని కూడా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఫీజులు నియంత్రణ చేయట్లేదు, ఉచిత విద్య ఎందుకు అందించలేదు చెప్పేసి కూడా పీడిఎస్ అడుగుతా ఉంది. లేకుండా ఇదే పద్ధతి కొనసాగితే రానున్న రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తాన్ని విద్యార్థులు మొత్తాన్ని ఐక్యం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.